మనం ధ్రువరాతి, నితీష్ రాజ్పూత్ అండ్ అలీ అబ్దాల్ వీడియో ఎడిటింగ్ బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. వీడియోలో పెద్ద పెద్ద క్రియేటర్స్ యూజ్ చేసే ట్రిక్స్ అయితే చెప్తాను. నెంబర్ 1, స్టాంప్ యానిమేషన్. ఫస్ట్ మీరైతే స్టాంప్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అయితే డిస్క్రిప్షన్ లో లింక్ లో ఉంటుంది. కానీ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకొని నేనైతే ఈజీగా ఉంటుంది కాబట్టి పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ డిలీట్ అయితే చేసేయండి. ఇలా డిలీట్ చేశాక షేప్ ని సెలెక్ట్ చేసుకొని నేను అడ్జస్ట్ చేసుకున్నట్టు మీరు స్టాంప్ దానికి తగ్గట్టు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కలర్ ఇచ్చేసి రెడ్ అయితే ఇచ్చేసేయండి. కలర్ ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చేసాక దీన్ని లాక్ చేసుకొని దీన్ని డూప్లికేట్ అయితే తీసుకోండి. డూప్లికేట్ తీసుకున్నాక మీరు దీన్ని అడ్జస్ట్ ఎలా చేస్తారంటే కరెక్ట్ బాక్స్ లోపల బార్డర్ ఎట్లా రావాలో అలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక కలర్ మీదకి వెళ్ళి కలర్ ఆప్షన్ చూజ్ చేసి వైట్ కలర్ ఇచ్చేసేయండి. అండ్ లేయర్స్ ఆప్షన్ మీద వెళ్ళి ఇక్కడ కింద బటన్ మీద క్లిక్ చేసి రెండైతే మర్జ్ అయితే చేసేయండి. ఓకే మీరు సెలెక్ట్ చేసి రెండైతే దాని మీదకి వెళ్ళి వైట్ అయితే ఏదైతే అయిపోతుంది. దీని లిస్ట్ బాక్స్కి వెళ్ళి ఒక టెక్స్ట్ బాక్స్ అయితే యాడ్ చేసుకోండి. ఆ టెక్స్ట్ అయితే మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే ప్రస్తుతానికి అయితే వాంటెడ్ అని ఇస్తున్నాను. మీరు ఏదైనా మీకు కావాల్సిన యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే కలర్ అయితే యాడ్ చేసుకోండి. రెడ్ అయితే నేను రెడ్ యాడ్ చేస్తున్నాను. రెడ్ అయితే లుక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఇష్టం ఉన్న ఫాంట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే వాంటెడ్ నార్మల్ ఇచ్చేసా. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పరెంట్ చేసుకొని సేవ్ చేసుకోండి ఇమేజ్. నాకు తెలిసి పిక్సెల్ ల్యాబ్ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు క్యాప్ కట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు క్యాప్ కట్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఓవర్లే మీదకి వెళ్ళి నేను స్టాంప్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ క్రోమా కీ అనేది అప్లై చేయండి. ఇక్కడ మీకు అయితే స్టాంప్ యానిమేషన్ వస్తుంది కదా, దీని అయితే స్ప్లిట్ చేయండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్ కాకుండా ఈజీగా యానిమేషన్ అవుతుంది. ఇలా పెట్టేసాక మళ్ళీ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. క్రోమా కీ దగ్గరికి వెళ్ళి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే మీకు అయిపోద్ది. మళ్ళీ ఓవర్లే దగ్గరికి వెళ్ళి యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేశాక మళ్ళీ మీ టెక్స్ట్ ఇమేజ్ అయితే చేశారు కదా దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. కరెక్ట్ దీన్ని అయితే దీని వెనకైతే ఉంచాలి. ఎలా అని చెప్తాను. దీన్ని ఫస్ట్ అడ్జస్ట్ చేసి లేయర్స్ అని ఉందా దాని మీద క్లిక్ చేసి దీన్ని అయితే స్లైడ్ చేయండి. అది బ్యాక్ సైడ్ వెళ్తుంది. మీరు కూడా దాన్ని అయితే చిన్న ఇలా కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. చూస్తాను ఇలా చూసాక ఇలా పెట్టాక ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చేస్తే ఇక్కడ ఇంకో పెద్దగా తీసుకురండి కంటెంట్. అంతే ఈజీగా మీకు యానిమేషన్ అవుతుంది. మీకు ఎలా కావాలనుకుంటే అలా ఈజీగా వాంటెడ్ అని వస్తుంది. అండ్ నేనైతే యానిమేషన్ ఆన్ చేసా. ఇక్కడైతే ఇది ఆఫ్ చేసామనుకో అయితే మీకు సింపుల్ స్టాంప్ యానిమేషన్ అయితే రెడీ అయిపోతుంది. క్యాప్కట్ అయితే ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్యాప్కట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకున్నాక లాస్ట్ ఎండింగ్ డిలీట్ చేసి దీని అయితే క్రాపింగ్ అయితే చేసుకోండి. నేను శాంపుల్ గా చూపెడుతున్నాను, మీరు ఈజీగా చేసుకోవచ్చు. మీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఇది యాడ్ ఓవర్ మీకు వెళ్ళి కింద డిస్క్రిప్షన్ లో ఫోటోస్ అయితే ఉంటాయి అవైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక మీరు ఇక్కడ కొరొక ఆప్షన్ అయితే ఉంటుంది. రీసెంట్ మీరు క్లిక్ చేసి మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి మీకు ఎలా కావాలో. నేనైతే ఇలా శాంపుల్ గా చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను స్ప్లైస్ మీదకి వెళ్ళి డార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే నీట్ గా అయితే కవర్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మాస్క్ మీద క్లిక్ చేయండి. హారిజెంటల్ క్లిక్ చేసుకొని దీన్ని ఇలా రొటేట్ చేసి ఫ్రేమ్ ఇచ్చాక కొంచెం ముందర తీసుకెళ్ళండి. మళ్ళీ దీన్ని అయితే ఇలా ఫ్రంట్ కి అయితే తీసుకెళ్ళండి. మీకైతే ఇలా టెక్స్ట్ హైలైటెడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీకు పార్ట్ 2 కావాలని జస్ట్ ఏం లేదు, కామెంట్ లోకి వెళ్ళి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకా కొత్త ఎడిటింగ్స్ తో మళ్ళీ వచ్చేస్తా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.